అందరికీ నమస్కారం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్కు స్వాగతం. ఈరోజు 2 జూలై 2024. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్స్ ముఖ్యమైనవి రెండు ఉన్నాయి. ఒకటి సుస్థిరాభివృద్ధికి సంబంధించింది, దీన్ని ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పిలుస్తాము. రెండవ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ గేమ్స్ అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. అంటే ఒక గేమ్, అది ఏదైనా సరే గేమ్ కావచ్చు, ఆ గేమ్ అనేది ఒక కంట్రీలో ఆడితే ఆ కంట్రీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏ రకంగా ఇంప్రూవ్ అవుతుంది, దానికి సంబంధించింది సెకండ్ ఎడిటోరియల్ అనమాట. సో ఫస్ట్ మనము ఈ ఎడిటోరియల్ గురించి అబ్జర్వ్ చేద్దాం. సుస్థిరాభివృద్ధి సుదూర స్వప్నం. సో ఇదేంటంటే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మొత్తం మనకు 17 ఉన్నాయన్నమాట. ఇక్కడ రాశారు కదా, 17 గోల్స్ ఉన్నాయన్నమాట. ఈ 17 గోల్స్ ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని మంచిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గడపడం కోసం అని చెప్పి గవర్నమెంట్స్ అన్నీ కలిసి, అంటే మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కలిసి ఒక 17 లక్ష్యాలను పెట్టుకున్నాయి. ఈ 17 లక్ష్యాలని మనం సాధించగలిగితే అన్ని దేశాల్లో ఉన్న మానవాళి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని ఈజీగా హాయిగా గడపగలుగుతుందని చెప్పి వాళ్ళు కొన్ని లక్ష్యాలని నిర్దేశించుకున్నారు. సో ఆ లక్ష్యాలని వాళ్ళు 2030 నాటికి సాధించాలని వాళ్ళు ప్రతిజ్ఞ చేసుకున్నారు. అయితే ఈ 2030, సో మనం 2024లో ఉన్నాం, ఇంకొక 6 సంవత్సరాల్లో వాటిని మనం సాధించగలుగుతామా, అండ్ ఇప్పటిదాకా ఎంత పర్సెంటేజ్ మనం సాధించాము అనే దానికి సంబంధించి ఈ ఆర్టికల్ మనకు కనపడుతుంది. సో ముఖ్యంగా నేను ఈ ఆర్టికల్లోకి వెళ్ళడానికి ముందు ముఖ్యంగా ఆ ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞ చేసిన ఆ 17 SDG గోల్స్ ఏంటివి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏంటివి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఫస్ట్ది పేదరిక నిర్మూలన, రెండవది ఆహార భద్రత, మూడవది మంచి ఆరోగ్యం మరియు క్షేమం, నాలుగవది నాణ్యమైన విద్య, ఐదవది లింగ సమానత్వం, ఆరవది పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం, ఏడవది వెచ్చించదగిన మరియు శుభ్రమైన శక్తి వనరులు, ఎనిమిదవది గౌరవప్రదమైన పని మరియు ఆర్థిక వృద్ధి, తొమ్మిదవది పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక వసతులు, 10వది అసమానతలు తగ్గింపు, 11వది సుస్థిరమైన నగరాలు మరియు సమాజాలు. సో సుస్థిరమైన నగరాలు అంటే ఈరోజు మంచిగా ఉండి నెక్స్ట్ అంటే ఆ ఇంప్రూవ్మెంట్ అన్నది కాన్స్టెంట్గా అలా వెళ్తూ ఉండాలి పైకే. సో అలా అది 11వది. రెండవది బాధ్యతాయుత వినియోగం మరియు ఉత్పత్తి. ఒకటి మన చేతిలో ఉంటే విరివిగా, అంటే ఎక్కువగా దాన్ని మనం యూజ్ చేయడం లాంటివి కాకుండా బాధ్యతగా వినియోగించాలన్నమాట. అది 12వది. అంటే ఒకటి ఏదైనా సరే కంప్లీట్గా కొంతమంది చేతుల్లోకి పూర్తిగా పెట్టేయకుండా వాళ్ళకి ఎంత అవసరమో అంతే వాళ్ళ చేతికి ఇవ్వాల్సి వస్తుంది, అది ఏదైనా సరే. నెక్స్ట్ 13వది శీతోష్ణస్థితి చర్య, 14వది జలాంతర జీవం, 15వది భూమిపై జీవం, 16వది శాంతి న్యాయం మరియు దృఢమైన సంస్థలు, 17వది లక్ష్యాల కొరకు భాగస్వామ్యాల సహకారం. సో ఇవి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ప్రజెంట్ మనము ఇంప్రూవ్ అవుతూనే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వాళ్ళకి ఇవ్వగలగాలి, అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. వీటిలో ఎంత పర్సెంటేజ్ మనము, ఇవి ఇంగ్లీష్లో అనమాట, వీటిలో మనము ఎంత పర్సెంటేజ్ మనము అచీవ్ చేయగలిగాము ఇప్పటిదాకా 2024కు. ఎందుకంటే వాళ్ళు గోల్ పెట్టుకుని 2030కి పట్టుకున్నారు, ప్రతిజ్ఞ చేశారు. సో ప్రెసెంట్ అయితే మాత్రం ఎంతవరకు పెట్టుకున్నారు అంటే, ఎంతవరకు అచీవ్ చేయగలిగాము అంటే కేవలం 17% అనమాట. 17% మాత్రమే మనం అచీవ్ చేయగలిగాం. మనం అంటే నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్ గురించి చెప్తున్నాము. సో తాజా ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం 17% మాత్రమే ఆశించిన ప్రగతి కనపడుతుంది. అంటే మింగా 83% మింగా అచీవ్ చేయాల్సి ఉంది. సో దీన్ని బట్టి చూస్తే 2030 నాటికి మనము ఆ 17 సాధించగలుగుతామా అంటే
మ్యాక్సిమం అనుమానమే. ఎందుకంటే ఈ ఒక 6 ఇయర్స్లో అంత పర్సంటేజ్ అనేది చాలా చాలా కష్టం. అందులో దీనికి ఇంకోటి విషయం ఏంటంటే కొన్ని పేదరికమైన దేశాలు ఉంటాయి. ఆ దేశాల్లో మనం ఇలాంటివన్నీ అచీవ్ చేయాలి అంటే చాలా అమౌంట్ అవసరం. ఇది ఇక్కడ ఇచ్చారు. దీనికి ఎస్డీజీలను సాధించాలంటే వాటికి ఏడాదికి $4 లక్షల కోట్ల మేరకు పెట్టుబడి అవసరం అన్నది ఐరాస అంచనా. ఐక్యరాజ్య సమితి ఐరాస అంటే ఆ అంచనా. సో అంటే ఇప్పుడు ఈ $4 లక్షల కోట్ల ప్రతి కంట్రీ కూడా పెట్టలేదు. దీనికి సంబంధించి కొన్ని సంపన్న దేశాలు ఉంటాయి. అంటే అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎంతవరకు ఏ మేరకు ముందుకొచ్చి ఆ పేద దేశాలకి సహాయం చేస్తాయి అనేది చాలా పెద్ద ప్రశ్న, ఇక్కడ ప్రధాన ప్రశ్న అని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల మందికి ఇంకా అత్యవసర వైద్య వసతులు లేవన్నమాట. అత్యవసర వైద్య వసతులు అంటే ఫస్ట్ ఎయిడ్ కానివ్వండి, అండ్ ఏదైనా సరే ఒక హార్ట్ స్ట్రోక్ వస్తే హార్ట్ స్ట్రోక్ నివారించడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, నెక్స్ట్ అంబులెన్స్ సర్వీసెస్ కానీ, లేదా ఒక మహిళ ప్రసవం దగ్గరలో ఉన్నప్పుడు అంబులెన్సులు కానీ, సో ఇలాంటి కనీస వైద్య వసతులుగా ఇక్కడ 450 కోట్ల మందికి చాలా దూరంగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకు కొన్ని సామర్థ్యాలు కూడా కొరబడుతున్నాయి అన్నమాట. సో ఇంకోటి ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుల కొరత. సో స్కూల్ టీచర్స్ కూడా, లేదా నెక్స్ట్ కాలేజ్ టీచర్స్ కానీ, డిగ్రీ కానీ, ఇలాంటి కొన్ని యూనివర్సిటీస్లో ఉపాధ్యాయుల కొరత కూడా చాలా వరకు ఉంది. సో ఎక్కడైతే ఉపాధ్యాయులు కొరత ఉంటుందో అక్కడ నేర్చుకోవడం అనేది చాలా వరకు కిందికి పడిపోయే అవకాశం ఉంది. సో దీని మీద అన్ని రాష్ట్రాలు కానీ, అన్ని దేశాలు కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ ఈ పై సైడ్ చూడండి, భారతావని ఆర్థికంగా అద్భుతాలు సృష్టిస్తుందనే సర్కారీ స్రోత్కోర్షలు కొన్నేళ్ళుగా మినంటుతున్నాయి. అంటే ప్రభుత్వాలు, అది కేంద్రంలో బీజేపీ కానీ, తర్వాత ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ కానీ, సో 2014 ముందున్న కాంగ్రెస్ కానీ, 2014 నుంచి బీజేపీ కానీ, సో మనము ఆర్థికంగా అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వాస్తవంగా రియాలిటీలో మాత్రం చాలా పరిస్థితి ఆశించిన స్థాయిలో అయితే లేదు. అండ్ పేదరిక పీడితుల సంఖ్య వేగంగా తగ్గిపోతుందని ఒక పక్క చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ 81 కోట్ల మందికి ప్రతి మంత్లీ సర్కారే బియ్యాన్ని సమకూర్చాల్సిన పరిస్థితి ప్రజెంట్ అయితే మనకు ఉంది. ఇంకొక చాలా షాకింగ్ మ్యాటర్ వీళ్ళు ఇక్కడ రాజడం జరిగింది. తెల్ల దొరల పీడనలో కంటే కూడా, మగ్గిపోయిన దుర్దినాల్లో కంటే కూడా ప్రజెంట్ భారతంలోనే ఆదాయ అసమానతలు అధికంగా ఉన్నట్లు ఇటీవల ఒక అధ్యయనం తేలింది. ఆదాయ అసమానతలు అంటే మనకు ఫైనాన్షియల్గా ఒకరికి విపరీతమైన సంపాదన, ఇంకొకరికి అసలు సంపాదన లేకపోవడం, ఇలాంటి అసమానతలు విపరీతంగా ఉన్నట్టు ఒక అధ్యయనంలో ఇక్కడ తేలిందనమాట. సో ఇది ఇక్కడ ఒక మనము ఆలోచించాల్సిన అంశం. తర్వాత 80% మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధ్వాన పరిస్థితులు, 80% ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధ్వాన పరిస్థితులు ప్రజెంట్ మనకు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ తాజా పరిశీలన చాటుతుందన్నమాట. ఇంకొకటి విషయం, ఎంటైర్ ఇండియాలో 15 నుంచి 19 ఏళ్ళ అమ్మాయిల్లో దాదాపు 60%, 59% పైగా బ్లడ్ తగ్గుదల, సో అంటే రక్తహీనతలతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. ఎంతోమంది చిన్నపిల్లలు కూడా పోషకాహారం లేక వాళ్ళు చాలా సన్నబడిపోతున్నారు. సో ఇలాంటి విషయాల్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం ముందు చూపు చూస్తే చాలా బాగుంటుంది. అండ్ 2023-24 సూచీలో, ఆ ఇండెక్స్లో, అంటే ఈ ఎస్డిజి ఇండెక్స్లో భాగంగా 193 దేశాల్లో సర్వే చేస్తే ఇండియాకు 134వ ర్యాంక్ వచ్చింది. సో మొత్తం కలిపి 167 దేశాలకు గాను 109వ స్థానానికి మన ఇండియా పరిమితమైంది. సో దీంట్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే మనకంటే వెనక ఉన్నాయి. మిగిలిన శ్రీలంక లాంటి చిన్న కంట్రీస్ కూడా ఇండియా కంటే ముందే ఉన్నాయని చెప్పి ఇక్కడ కనపడుతుంది. సో అంటే వీళ్ళు ఈ ఆర్టికల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే
బయటికి చెప్తున్నది వేరు, ఇక్కడ వాస్తవంగా ఉన్న పరిస్థితి అయితే వేరు. సో దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్స్ అయితే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. సో ఇది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ చూడండి, ఆటల పోటీలతో కాసుల వేట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒలింపిక్స్ గురించి రాశారు, ప్యారిస్ 2024 ఒలింపిక్స్ గురించి రాశారు. ఒలింపిక్స్ గురించి మాత్రమే కాకుండా నేనేం చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ తీసుకోండి. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి సంవత్సరం మనకు కనబడుతుంది కదా. ఐపీఎల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక ముంబై వర్సెస్ చెన్నై అనుకోండి. ముంబై ఆటగాళ్ళైనా సరే చెన్నైకి వెళ్తారు, చెన్నై ఆటగాళ్ళైనా సరే ముంబైకి వెళ్తారు. వాళ్ళని చూడడానికి వచ్చిన వాళ్ళు యూజ్ చేసిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, మిగిలిన పెట్రోల్ డీజిల్ కానీ, వాళ్ళు అక్కడ కొనుక్కున్న చిన్న చిన్న ఆహార పదార్థాలు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మన ఇండియన్ ఎకానమీకి చాలా వరకు మేలు చేస్తున్నాయి అన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడ ఒలింపిక్స్ గురించి రాశారు కదా, ఇండియా నుంచి ఒక వ్యక్తి వెళ్ళి ఒలింపిక్స్ గేమ్స్ చూడాలి అంటే దాదాపు ఇప్పుడు ఇక్కడ రాశారు చూడండి 11 లక్షల దాకా వెచ్చించాల్సి వస్తుంది. సో ఈ మేరకు అదంతా ఒలింపిక్స్ నిర్వహిస్తున్న దేశానికి ఆదాయంగానే పరిగణించాలి. సో అలా ఈ క్రీడలకు ఇంపార్టెన్స్ రోజు రోజుకి పెరుగుతోంది. సో ఒక 2 రోజుల క్రితం ఐసీసీ T20 వరల్డ్ కప్ పూర్తయింది. ఆ T20 వరల్డ్ కప్ మామూలుగా ఇంతకుముందు ఆస్ట్రేలియాలో కానీ, ఇండియాలో కానీ, శ్రీలంక ఇలా మన క్రికెట్ ఎక్కువగా ఆడే దేశాల్లో నిర్వహించేవాళ్ళు. సో క్రికెట్ అనే ఒక ఆటను విశ్వవ్యాప్తం చేయడానికి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏం చేసింది అంటే, ఈసారి వెస్టిండీస్తో పాటుగా USA అమెరికాలో కూడా ఈ పోటీల్ని నిర్వహించింది. సో ఇండియా పాకిస్తాన్ కానీ ఇలాంటి కొన్ని ఆటల్ని మనము చూసాం. అక్కడ టెంపరీగా కట్టిన ఒక స్టేడియంలో వాళ్ళు దాన్ని నిర్వహించారు. ఎందుకు నిర్వహించారు అంటే, నెంబర్ 1 అక్కడ ఈ యొక్క ఆటని వాళ్ళు ప్రమోట్ చేశారు. రెండవది, దానికి అమెరికా కూడా ఎందుకు సపోర్ట్ చేసింది అంటే, వాళ్ళకు కూడా ఆర్థికంగా చాలా వాళ్ళు లాభపడ్డారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే, క్రీడా పర్యాటకం భావన కొత్తదేమీ కాదు, అత్యంత ప్రాచీన అంశమే. క్రీస్తు పూర్వం 776లో ఏథెన్స్ నగరంలో మొదటి ఒలింపిక్స్ జరిగినప్పుడు వాటిని చూడటానికి గ్రీకు దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఆ రాజధాని నగరాన్ని సందర్శించినట్టు తెలుస్తోంది. అంటే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన బిట్ అండి, ఒలింపిక్స్ ఎప్పుడు మొదలయ్యాయి? క్రీస్తు శకం 776లో ఏథెన్స్ నగరంలో మొదటి ఒలింపిక్స్ జరిగాయి అన్నమాట. సో అప్పటి నుంచి కూడా మనకి ఇప్పటిదాకా ఒలింపిక్స్ జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే 2024లో ఇప్పుడు జరగబోతున్నాయి. సో ఇది ప్యారిస్లో ఫ్రాన్స్ దేశంలో జరగబోతున్నాయి అన్నమాట. సో మొత్తం కలిపి 329 ఈవెంట్స్ 32 స్పోర్ట్స్లో జరగబోతున్నాయి. ఇది 26 జూలై నుంచి ఆగస్టు 11 వరకు ఈ ఒలింపిక్స్ అనేవి ఉండబోతున్నాయి అన్నమాట. ఇంతకుముందు 2020లో జరిగే టోక్యోలో, నెక్స్ట్ 2028లో లాస్ ఏంజల్స్లో ఉండబోతున్నాయి. అండ్ వింటర్ విషయానికి వస్తే బీజింగ్లో 2022లో జరిగాయి. నెక్స్ట్ మిలానో, కార్టినాలో 2026లో ఉండబోతున్నాయి అన్నమాట. సో దీనికి సంబంధించి ఇండియన్ పరిస్థితులు మన ఒలింపిక్స్ని మన ఒలింపిక్స్ నిర్వహించేంత ఈజీ అయితే కాదు, చాలా కష్టపడాలి. అండ్ దానికి సంబంధించిన ప్లేస్ కూడా మనం అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇవన్నీ ఆ ఒలింపిక్స్లో ఆడే క్రీడలు, వీటికి సంబంధించి అంతర్జాతీయ ఆటగాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ మనము హోటల్స్ కానీ అవన్నీ అరేంజ్ చేస్తూ, వాడికి ఫుడ్ అరేంజ్ చేస్తూ, మన నెక్స్ట్ వీటికి సంబంధించిన ప్లేసెస్ని అంటే ఆ క్రీడా మైదానాలని కూడా మనము సృష్టించాలి. అది అనుకున్నంత ఈజీ అయితే కాదు. అండ్ ఇక్కడ ఆదాయపరమైన ప్రయోజనాలు కూడా దీనికి సంబంధించి సమకూరుతున్నాయి. అయితే ఒక విషయం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఈ ప్యారిస్ అయిపోతుంది కదా, ఈ 2024 ప్యారిస్ అయిపోయిన నెక్స్ట్ రోజు నుంచే నెక్స్ట్ ఎక్కడైతే ఉంటుందో, ఇప్పుడు
దీని ప్రకారంగా లాస్ ఏంజల్స్లో ఉంటుంది కదా, ఈ లాస్ ఏంజల్స్లో 2028 ఒలింపిక్స్ ఎలా చేయాలి, ఎంత ఘనంగా చేయాలనేది ఈ ఒలింపిక్స్ పూర్తయిపోయిన వెంటనే కసరత్తు ప్రారంభమవుతుంది. అంటే 4 ఏళ్ల ముందు నుంచే ఒలింపిక్స్ సన్నాహకాలు అనేది మొదలవుతాయి. సో దీన్ని బట్టి చూస్తే ఒలింపిక్స్ నిర్వహణ ఎంత కష్టం అన్నది అర్థమవుతుందన్నమాట. సో ఈ ఆర్టికల్ మెయిన్గా ఏంటంటే, ఒక ఆటల పోటీలు అన్నది ఇంతకుముందు జస్ట్ నార్మల్గా ఆలోచించేవాళ్ళు, బట్ ఇప్పుడు మాత్రం ఆటల పోటీలు అంటే ఆ యొక్క దేశానికి కాసుల వేటగా పరిగణిస్తుంది అన్నమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటిదాకా ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం, వారసత్వ కట్టడాల సందర్శనం, అడవుల్లో సాహస ప్రయాణం, ఆరోగ్య పర్యాటకం వంటివి ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇటీవల కాలంలో క్రీడా పర్యాటకం ప్రజల ఆదరణ పొందుతోంది. తద్వారా ఆయా దేశాలు, నగరాల్లో వాణిజ్య కార్యకలాపాలు పెరిగి ఆదాయాలు సమకూరుతున్నాయి. అండ్ వీటితో పాటుగా ఇలా ఈ గేమ్స్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉండడంతో ఆ క్రీడాకారుల యొక్క ప్రోత్సాహకాలు కూడా చాలా చాలా పెరిగాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, దేశంలో క్రీడా పర్యాటకం వల్ల ప్రస్తుతం 3,500 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. ఇది ఇలాగే కొనసాగితే 2033 నాటికి 5,300 కోట్లకు పెరగవచ్చని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఒక 1 డే క్రితం, 2 రోజుల క్రితం మీరు ఒక న్యూస్ అబ్జర్వ్ చేస్తే, బీసీసీఐ ఇండియన్ క్రికెట్ టీంకు ప్రోత్సాహం కింద 125 కోట్ల రూపాయలని గిఫ్ట్గా ఇచ్చిందనమాట. సో అంత అమౌంట్ ఇచ్చింది అంటే బీసీసీఐకు క్రికెట్ ద్వారా ఎంత లాభం వచ్చి ఉంటుంది అంటే స్పాన్సర్షిప్స్ కానీ అండ్ మిగిలిన అంశాల మీద ఎంత వచ్చి ఉంటుంది. సో అలా ఎంతమంది ఒక గేమ్ని చూస్తే ఆ ఆటగాళ్ళకు కూడా అంత విపరీతంగా అమౌంట్ అనేది వాళ్ళు సంపాదించగలుగుతారు. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆర్టికల్లో కానీ నెక్స్ట్ ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఈ ఆర్టికల్లో కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 17% కానీ 450 కోట్లు కానీ ఈ 81.35 కోట్ల మందికి ఆహారాన్ని అంటే ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారనే విషయం కానీ, సో ఎవరైతే గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ ప్రిపేర్ అవుతున్నారో అంటే నెక్స్ట్ ఇయర్ కానీ సరే, ఈ ఆర్టికల్స్ని మీరు ఆ ప్రింట్ అన్న తీసి పెట్టుకుని, లేకపోతే మీ కంప్యూటర్ కానీ ఫోన్ కానీ ల్యాప్టాప్లో కానీ సేవ్ చేసి పెట్టుకోండి. సో దీనికి సంబంధించి అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏదైనా వస్తే ఈ పాయింట్స్ని కనుక మీరు కోట్ చేయగలిగితే, సో మీ యొక్క కంటెంట్కి ఇవి చాలా చాలా ప్లస్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. సో ఇది మీకు ఈ 2 ఆర్టికల్స్ మీకుతో డిస్కస్ చేశానని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.